ప్రైజ్ లార్డ్. మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వాక్యం వింటున్న మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి ఉదయకాలపు ప్రార్థనలు, సాయంకాలపు వాక్య సందేశాలు ఆగక నిత్యము కొనసాగడానికి దేవుడు చూపిస్తున్న గొప్ప కృపను బట్టి మొట్టమొదటిగా ఆయనకి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ప్రార్థన సహకారం అందిస్తూ చక్కని ఆలోచనలు చెప్తూ దేవుని వాక్యాన్ని అనేక మందికి చేరవేయడానికి ప్రయత్నిస్తూ నాతో కలిసి పరిచర్యలో పాల్గొంటున్న మీ అందరికీ వందనాలు. మనమందరము కూడా దేవుని కొరకు, ఆయన ఇచ్చే రక్షణ కొరకు అనేక మందిని దేవుని కొరకు సిద్ధపరచడానికి, రాబోతున్న ఆయన రాకడలో అనేక మందిని ఎత్తబడే గుంపులో చేర్చడానికి మనం పడుచున్న ప్రయాస దేవుడు చూస్తున్నాడని నేను నమ్ముచూ ఉన్నాను. దేవుని తోటలో మనము కూడా ఒక పనివారిగా ఉండడము ఎంతో ఆశీర్వాదకరము. ఉజ్జీవింపబడిన ఆత్మలుగా మనమందరము ఆయన తోటలో పనివారమై ఉన్నామని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకరు ప్రార్థనలు చేసిన, మరొకరు వర్తమానాలు అందించిన, మరొకరు వింటూ ఉన్న, మరొకరు దాన్ని అనేక మందికి అందిస్తూ ఉన్న, ఇవన్నీ కూడా మనకి ఇవ్వబడిన పనులే. దేవుడు మొట్టమొదటగా మనిషిని తయారు చేసిన తర్వాత ఆయనకు కొన్ని బాధ్యతలు అప్పగించడం మనం చూస్తూ ఉంటాం. అలాగే ఈ దినాన్ని మనకు కూడా కొన్ని బాధ్యతలు అప్పగించాడు. దేవుని తోటలో ఆయన పనివారుగా ఉండగా మనకి కొన్ని బాధ్యతలను ఆయన ఇచ్చాడు. ఆ బాధ్యతలను జ్ఞాపకం చేసుకొనడానికి దేవుని తోటలో ఉంచబడిన ఆదాము జీవితం గురించి కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశ కలిగి ఉన్నాను. ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనం గనక మనం చూస్తే, దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదెను తోటను సేద్యపరచుటకును దానిని కాచుటకును దానిలో ఉంచెను. ఇక్కడ దేవుడు 6 దినముల సృష్టిని, మనిషిని తయారు చేయడంతో, మనస్సును సృష్టించడంతో పూర్తి చేసి ఆ నరుని తీసుకుని ఏదెను అనే తోటలో పెట్టాడు. ఆ తోటలో అతన్ని పెట్టడానికి కారణం ఏంటి అంటే, ఇక్కడ రాయబడింది, ఏదెను తోటను సేద్యపరచుటకు దానిలో ఉంచాడు. మొట్టమొదటిగా ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆయన వేసిన ఆ తోటను ఈ నరుడు సేద్యపరచాలని. అంటే ఆ నరుడు దాన్ని ఫలింప చేయాలి అని, ఆ నరుడు దాన్ని వృద్ధి చేయాలని. నరుని చేసినప్పుడు, ఆయన ఆశీర్వదించినప్పుడు కూడా నీవు ఫలించి అభివృద్ధి నొందు అనే మాటను రాస్తాడు. ఇతనికి ఇవ్వబడిన పని కూడా దాన్ని ఫలింప చేయాలని, దాన్ని సేద్యపరిచి అనేకమైన వృక్షాలుగా వాటిని పెంచి ఫలాలు ఇచ్చే వాటిగా, అనేకమైన వారికి ఆహారముగా అవి మారులాగున ఫలింప చేయాలని ఆయన దాన్ని అక్కడ పెట్టినట్లుగా చూస్తాం. నరుడు ఆ ఏదెను తోటలో ఉంచడానికి మొదటి కారణం ఇక్కడ రాయబడింది ఏంటంటే, దాన్ని సేద్యపరచడానికి. హీ హ్యాస్ టు డూ ఫార్మింగ్, కల్టివేషన్. అతను అక్కడ ఉండి వ్యవసాయం చేయవలసిన వాడై ఉన్నాడు, సేద్యపరచవలసిన వాడై ఉన్నాడు, ఆయన తన పనిని నెరవేర్చవలసిన వాడై ఉన్నాడు. ఈ దినాన్ని ఈ లోకంలో ఉంటున్న మనము, దేవుని తోటలో ఉంటున్న మనము, దేవుని పనిలో ఉంటున్న మనము, మనకి ఇవ్వబడిన బాధ్యత ఏంటంటే, మనము మన చుట్టూ ఉన్న వాటిని ఫలింపజేసే విధంగా, అనేక మందికి ఉపయోగకరంగా మన చుట్టూ ఉన్న వారిని మార్చవలసిన బాధ్యత మన మీద పెట్టబడి ఉన్నది. అనేక సార్లు క్రైస్తవులుగా మారిన తర్వాత ఇక మా పని అయిపోయింది, మేము రక్షింపబడ్డాము అని చెప్పేసి నీరుగారిపోయే, నీరసపడిపోయే క్రైస్తవులు ఎక్కువగా కనబడుతూ ఉంటారు. ఆదివారం వెళ్ళాం కదండి ప్రార్థనకి, అయిపోయింది మా క్రైస్తవ జీవితం. ఎప్పుడైనా ప్రత్యేకమైన పాటను పాడమంటే పాడేసాం కదండి, మా క్రైస్తవ జీవితం అయిపోయింది అన్నట్లుగానే ఉంటాం. కానీ ఆయన పనిలో నిరంతరము ఒక తోటను సేద్యపరిచే వాళ్ళుగా మనం ఉండాలన్న సత్యాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. ఏదైనా తోటను సరిగా దున్నకపోతే, ఏదైనా తోటలో సరిగా నీరు పెట్టకపోతే, ఏదైనా తోటను సరిగా పెంచకపోతే అది పాడైపోతూ ఉంది. ఒక చెట్టును భూమిలో పాతేసి దానికి నీరు పెట్టకుండా దాన్ని అలా వదిలేస్తే ఆటోమేటిక్గా అది కొంతకాలానికి ఎండిపోతూ ఉంటుంది, అది ఫలించదు, అది అది వాడబారిపోతూ ఉంటుంది. దేవుడు తన సంఘంలో మనల్ని పెట్టింది, ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కొని ఇంకా సజీవులుగా ఉంచింది. ఆయన ఉంచిన బాధ్యత ఏమిటి అంటే, మనమందరము కూడా ఆయన తోటను సేద్యపరచాలి. సేద్యము అనగా వ్యవసాయము, సేద్యము అనగా ఆ పంటను పండించడము, ఫలింప చేయడము. ఇక్కడ అనేక మంది క్రైస్తవ జీవితాలు మనకు కనపడుతున్నాయి. మనమైతే ఉజ్జీవింపబడము. ఉదయము సాయంకాలము ప్రార్థనలు, ఆత్మీయతను బలపరుచుకోవడానికి అనేకమైన వర్తమానాలు వింటూ చెప్తూ ఉన్నాము. ఈ యొక్క
తోటలోనే ఆ విషయాలు ఎరిగిన వారు, ఆ రీతిగా ఉండని వారు అనేకులు ఉండగా, వారందరినీ కూడా మనము మనము ఉత్తేజపరచవలసిన వారమై ఉన్నాం, ఉజ్జీవింపవలసిన వారమై ఉన్నాం, వారందరినీ ఫలింప చేయవలసిన వారమై మనం ఉన్నాం. అది మన బాధ్యత. ఈ తోటలో మనం ఉంచబడింది, ఈ సంఘం అనే తోటలో మనల్ని ప్రత్యేకించి ఆయన పెట్టింది ఏంటంటే దీన్ని సేద్యపరచాలని. నా ప్రియమైన దేవుని ప్రజలారా, మీరు ఆ పని చేస్తూ ఉన్నారా? దేవుడిచ్చిన ఈ సంఘం అనే తోటలో మీరు పనివారిగా ఉంటున్నారా? మీ బాధ్యతలను మీరు నిర్వర్తిస్తూ ఉన్నారా? కనీసం రోజులో ఒకరికైనా రోజులో ఒకరికైనా వాక్యమని నీరును అందిస్తూ ఉన్నారా? రోజులో ఒకసారైనా వారు ఫలింపాలని, వారి యొక్క ఆత్మీయ జీవితం ఫలభరితంగా ఉండాలని ఒక మంచి మాటనైనా వారికి అందిస్తూ ఉన్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి, నాకు ఇవ్వబడిన పిలుపును బట్టి నేను ప్రతి ఉదయము కూడా ఒక వాక్యాన్ని మీ కొరకు అందిస్తూ ఉన్నాను. అనేక మంది షేర్ చేస్తూ చెప్తా ఉంటారు, ఇదిగో నువ్వు అందించిన వాక్యం మేము 100 మందికి షేర్ చేశాం. నేను స్టేటస్ ఇట్టాను, 20 మంది చూశారని. అనేకులు చెప్తారు, మా గ్రూప్లో షేర్ చేసాం, అందులో 200 మంది ఉన్నారు, 200 మంది కూడా ఈ దినాన్ని దీవించబడ్డారని. తోటలో నీళ్లు పెట్టకపోతే చెట్లు ఎండిపోతాయి. అలాగే మనము ఈ సంఘం అనే తోటలో ఉండగా నీరు అనే వాక్యాన్ని అందించవలసిన వారమై ఉన్నాం. ఇది మొదటిది. దేవుని తోటలో ఆదాము ఫలింపజేసే పని, సేద్యపరిచే పనిలో ఉన్నాడు. ఈ సంఘంలో మనము కూడా ఆత్మలన్నిటిని ఫలింపజేసేలాగా, ఉజ్జీవింపజేసేలాగా ఉన్నాం. దాని కొరకు పాట అయినా, వాక్యమైనా, ఏదైనా ఎదుటివారికి ఆశీర్వాదకరంగా ఉండడానికి పని చేయాలి. రెండవది, దేవుని తోటలో ఆదాము కాపలా కాసేవాడిగా ఉన్నాడు. చదువుకున్న ఆదికాండం 2:15 వచనాన్ని మరలా చూస్తే, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. ఇక్కడ ఒక మొక్క వేయడం పెద్ద సమస్య కాదు, కానీ ఆ మొక్క పాడవకుండా, ఆ మొక్క ఎదగాలి అని కోరుకొనడానికి దాని చుట్టూను కంచె వేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంటుంది. అనేక సార్లు మనము పొలాలకు వెళ్ళినప్పుడు, లేదా మామిడి తోటలకి వెళ్ళినప్పుడు, ఏదైనా తోటలు వెళ్ళినప్పుడు వారి చుట్టూను కూడా కంచెను వేస్తూ ఉంటారు, కాపాడడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దేవుడు ఏదైనా తోటలో ఈ యొక్క ఆదామును పెట్టడానికి కారణం ఏంటంటే ఆ తోట ఫలించాలి, ఆ ఫలాలన్నీ కూడా కాపాడబడాలి. ఆ ఫలాలన్నీ కూడా దేవుడు ఎవరికైతే ఏర్పాటు చేశాడో వారు తిని తృప్తి పొందాలి అని ఆయన ఏర్పాటు చేసి ఆదామును కాపలాదారుడిగా అక్కడ పెట్టాడు. ఆయన కాపలా కాయాలి, ఆయన కాపుదలనివ్వాలి. ఆ చెట్లు కానీ, ఆ ఫలాలు కానీ దుష్టుని చేత బంధించబడకూడదు. ఈరోజు సంఘం అనే తోటలో మనల్ని పెట్టి ఉజ్జీవింపబడిన ఆత్మలుగా, యేసు కొరకు మనం ఉజ్జీవింపబడిన ఆత్మలుగా నిలవాలని ఆయన కోరుకుని ఇలా పెట్టిన కారణం ఏంటంటే, మనం అనేక మంది ఆత్మీయ జీవితాలకు కాపలా ఉండాలని. లోకము పరిపరి విధాలుగా వారిని పాడు చేయడానికి ప్రయత్నిస్తూ ఉండింది. ఒక మాట అనేక మందిని పాపం వైపు నడిపించుకుని వెళ్తుంది. పాటలు పాడుతూ ఉన్నారు, అన్యమైన పాటలు. మాటలు మాట్లాడుతూ ఉన్నారు, అన్యజనులు మాట్లాడేలా మాటలు. అవన్నీ వారిని పాపములో పడవేస్తూ ఉంటే, దేవుని ప్రజలమైన మనము వారి ఆత్మీయ జీవితాన్ని కాపాడడానికి, ఒక కంచెలా ఉండడానికి మనం వారి కొరకు ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. వారి చుట్టూ ప్రార్థనని కంచెను వేయడానికి సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. ఉదయాన్నే మనం చేసే పని ఏంటండి? రివైవల్ సోల్స్ ఫర్ జీసస్ అనే గ్రూపులో మీరు చాలా రోజుల నుంచి ఉంటున్నారు కదా. ఉదయాన్నే నేను చేసే పని, లేదా చెల్లోళ్ళు చేసే పని ఏంటి, రాంచి గారు చేసే పని ఏంటంటే, ఉదయాన్నే లేచి అందరి యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయడమే, అందరినీ దేవుడు కాపాడాలని ప్రయత్నించడమే. ఇది కాపుదల. నాకు ఇవ్వబడిన ఈ 130 లేదా 120 మంది ఈ వాట్సాప్లో ఉన్న గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు నేను కన్నీరు కార్చి ప్రార్థన చేసి నీ కాపాడుకోవడానికి దేవుడిచ్చాడు. నాకు ఇవ్వబడిన సంఘాలే కాదు, ఇదిగో ఈ పరిచర్యలో ఉంటున్న మీ అందరూ కూడా కాపాడబడాలని నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. అంటే సంఘంలో మనం ఉంచబడిన తర్వాత మన చుట్టూ ఉన్న వ్యక్తుల కాపుదల కూడా మన బాధ్యత అయి ఉంది. ఆయన అనేకమైన ఫలాలు ఇచ్చే చెట్లను వేస్తూ ఉన్నాడు. అనేకమైన కష్టమైన పనులు చేసి నీటిని ప్రతి చెట్టుకు పెడతా ఉన్నాడు. చెట్లు పెరుగుతూ ఉండగా అపవాది వచ్చి కాయలను రాల్పాలని, శత్రువు వచ్చి వాటిని తెంపాలని చూస్తే కాపాడదలుగా నిలిచిన ఆదాము వాటిని కాపాడవలసిన వాడై ఉన్నాడు. ఈ 2 మాటలు ఆయన గురించి రాయబడింది. మూడవది ఏంటంటే, ఆయన అధికారి అయి ఉన్నాడు. దేవుని తోటలో ఆయన సేద్యపరచువాడు, దేవుని తోటలో ఆయన కాపాడేవాడు, దేవుని తోటలో అధికారి అయి ఉన్నాడు. మనం చూసుకున్నట్టు
మనం చూసుకున్నట్లయితే 18 వచనాలను మనం చూసినట్లయితే 19వ వచనాన్ని ప్రత్యేకించి నేను చదువుతాను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని చూచుటకు అతని యుద్ధకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. ఇక్కడ చూసినట్లయితే ఆదాము దగ్గరికి అనేకమైన జంతువులను అనేకమైన పక్షులను దేవుడు రప్పించినప్పుడు వాటన్నిటికీ కూడా ఆయన పేర్లు పెట్టినట్లుగా చూస్తాం. ఒక అధికారిగా ఆయన కనపడుతూ చూస్తూ ఉంటాం. ఆయన నిర్మించడానికి సిద్ధపరిచిన వాడు, ఆయన చేతి పని అంతటి మీద ఆయనకి అధికారం ఇచ్చినట్లుగా చూస్తూ ఉంటాం. ఆయన్ని దీవించినప్పుడు కూడా సమస్త భూమి మీద ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికినట్లుగా మనం చూస్తాం. ఆయన అధికారిగా పెట్టి అధికారాన్ని నిర్వర్తించమని ప్రతి ఒక్కదాన్ని ఆయన దగ్గరికి తీసుకుని వస్తుండగా అధికారిగా ఆయన అక్కడ ఉంటూ ఉన్నాడు. ఆ తోటలో హెడ్ ఎవరు, ఆ తోటకి యజమానుడు ఎవరు అంటే ఆ యజమానుడు ఆదామే. ఆదాము దగ్గరికి దేనిని తీసుకొచ్చినా కానీ ఆదాము తనకిచ్చమైన పేరుని పెడతా ఉన్నాడు. ఆదాము దగ్గరికి ఎగిరే వచ్చినా, ఆదాము దగ్గరికి పాకే వచ్చినా, ఆదాము నడిసే వచ్చినా, ఏది వచ్చినా కానీ అది జంతువు అయినా ప్రాకేదైనా ఎగిరేదైనా ప్రతి దానికి కూడా ఆయన పేర్లు పెట్టినట్లుగా చూస్తాం. ఆయన అధికారిగా ఉన్నాడు, అధికారాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాడు. దేవుడు కోరుకున్నది అదే. ఆదాము ఆ తోటలో సేద్యం చేయాలి, ఆదాము ఆ తోటను కాపలా కాయాలి, ఆదాము ఆ తోటలో ఉన్న ప్రతి ఒక్కదాన్ని ఏలాలి అని. ఈరోజు సంఘము ఎలా అయిపోయిందంటే సంఘము అనేకమైన వారి చేత ఏలుబడి చేసేలాగా అయిపోయింది. మనుషులు సంఘాన్ని ఏలేస్తూ ఉన్నారు, మనుషులు సంఘాన్ని నడిపించేస్తూ ఉన్నారు, మనుషులు సంఘాన్ని పాడు చేసేస్తూ ఉన్నారు. ఎందుకనంటే సంఘము అధికారి అయి ఉండాల్సిన చోట ధనమునకు లేదంటే అధికారమునకు లోబడి తక్కువైపోతుంది. సంఘమునకు శిరస్సు అయిన క్రీస్తు యొక్క అధికారాన్ని వినియోగించిన వారు అనేక మంది ఉంటూ ఉన్నారు. తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని చెప్పేవాళ్ళు, తప్పు జరుగుతున్నప్పుడు ఇది తప్పు అని దానికి పేరు పెట్టేవారు లేరు. అనేక సార్లు మనం ఏం చేస్తా ఉన్నాం తెలుసా? తప్పుకు కూడా కొత్త పేరు పెడతా ఉన్నాం. తప్పుకు కూడా కొత్త పేరు పెడుతున్నాం, పాపానికి కూడా కొత్త పేర్లు పెడతా ఉన్నాం. క్రిస్టియన్ భాషలో చెప్పాలంటే అనేకమైన ఉన్నవి, కానీ అది అవమానకరంగా మనకే ఉంటుందని నేను చెప్పట్లేదు, కానీ చాలా పొరపాట్లు జరిగిపోతాయి చర్చ్లో. కానీ సంఘ కాపరులు లేదా సంఘ పెద్దలు చాలా చక్కగా మంచి మాటలతో దాన్ని కవర్ చేస్తూ ఉంటారు. తెలిసి తెలియక చేసినవంటూ, లేదంటే ఇగ్నోరెన్స్ అంటూ అనేక అనేక విధాలుగా ఆ పాపాన్ని క్రొత్త పేర్లు పెడతా ఉంటారు. వారికి ఇచ్చిన అధికారాన్ని వినియోగించుకోరు. దేవుడు మనకి ఇచ్చిన అధికారం ఏంటో తెలుసా? పాపాన్ని పాపము, నిజమైతే నిజము, పరిశుద్ధమైనదైతే పరిశుద్ధము, తప్పిదమైతే తప్పిదమని చెప్పే రైట్ మనకి ఇస్తే ఈరోజు పాపాన్ని కూడా మంచిది అని కవర్ చేసేస్తా ఉన్నాను. పొరపాటు జరిగినప్పుడు కూడా ఏం కాదులే అంటూ ఉన్నాం. మన కళ్ళ ముందు ఎన్నో విధాల తప్పులు జరిగిపోతూ ఉండగా తప్పును తప్పు అని చెప్పలేని స్థితికి వచ్చేసాం. మనం బానిసలం అయిపోతూ ఉన్నాం. ప్రతి సంఘంలో కూడా నేర్చుకోవలసిన విషయం ఏంటంటే తప్పు జరిగితే అది తప్పు అని పేరు పెట్టగలగాలి. ఆయన దగ్గరికి పాము వస్తే పాముని పేరు పెట్టాడు, ఏనుగు వస్తే ఏనుగని పేరు పెట్టాడు. ఏ జంతువు వస్తే ఆ జంతువు ఆయన పెట్టిన పేరు మాత్రమే నిలిచిపోయింది. ఈ రోజుల్లో పేర్లు పెట్టడానికంటే కూడా పేర్లు మార్చడానికే మనం ప్రయత్నిస్తూ ఉన్నాం. ఎందుకో తెలుసా? మనం అధికారులుగా లేం, ప్రతిదానికి లొంగిపోతున్నామండి. ప్రతిదానికి లొంగిపోయి మనము పరిశుద్ధత నుంచి దూరం అయిపోతున్నాం, అధికారం నుంచి దూరపోయి. దేవుని పనిలో మనం అధికారులుగా ఉండాలి. మనం అవునంటే అవును, కాదంటే కాదు, మరొకటి లేదు. ఆయన ఆవు అంటే ఆవు, గేదంటే గేదె. ఆయన పెట్టిన పేర్లకు తిరగలేదు. దేవుడు వాటినన్నింటినీ కూడా అదే రీతిగా ఉంచేస్తాడు. దేవుడు చెప్తున్నాడు, అవునంటే అవును, కాదంటే కాదు. ఇదే మాటను మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. మనందరము కూడా దేవుని తోటలో ఉన్నాం. నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ వాక్యం వింటున్న ప్రజలారా జ్ఞాపకం ఉంచుకోనండి. మనము దేవుని పనిలో ఉండగా మనము ఈ యొక్క దేవుని తోటను ఫలింపజేయాలి. దేవుని తోట కనుక సంఘము. మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆత్మీయంగా ఫలభరితంగా ఉండడానికి మనం ప్రయత్నించాలి. అలాగే వారి ఆత్మీయ జీవితాన్ని కాపాడడానికి కావాల్సిన ప్రార్థన అవసరతలు మనం వినియోగించుకుంటావాలి. ప్రార్థన బలాన్ని ఉపయోగించుకోవాలి. అలాగే తప్పు అంటే తప్పు, మంచి అంటే మంచి అని చెప్పే మంచి అధికారము కలిగిన విశ్వాస జీవితాన్ని కలిగి ఉండాలి. అటువంటి మంచి విశ్వాస జీవితం కలిగి ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, మీకు వందనాలు. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. నీ పనిలో బాధ్యత కలిగి ప్రవర్తించలాగను కృపను దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మీకు తోడైనగాక. ఆమేన్.